దొనకొండ పరిసర ప్రాంతాల్లో పరిచయము అవసరం లేనటువంటి పేరు మక్కెన ఇజ్రాయెల్ ప్రసాద్ గారు. ఒక స్కూల్ స్థాపకుడిగా, ఒక సంఘ స్థాపకుడిగా, సువార్థికుడిగా అనేక మందిని ప్రభావితం చేస్తూ ఆయన విద్యార్థులు ఎంతో మంది ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ఉండడానికి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప అధ్యాపకులుగా ఉన్నటువంటి వారు ఇజ్రాయెల్ గారు. ఈరోజు అంకుల్ తోటి మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాల్ని, వారి జీవిత విశేషాలని మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు మన మధ్యలో అంకుల్ ఉన్నారు. అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఈరోజు మీరు మా ఛానల్లోకి వచ్చి మరి మీతో మాట్లాడడం ముఖాముఖిగా మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రాముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దొనకొండ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నారు? 54 ఇయర్స్ నుండి ఇక్కడ రావటం, స్కూల్ స్థాపించటం, బై దానికి సపోర్టెడ్గా వాక్యం చెప్పుకుంటూ స్వార్థికులుగా ఈ ప్రాంతంలో 30-40 గ్రామాల్లో ఆ తల్లిదండ్రులు ఆకర్షించడానికి ఇది నాకు ఒక మార్గం అయింది. స్కూల్ స్థాపించటమే కాదు, స్వార్థ వ్యాపకంగా అక్కడున్న ధోరణిలో నేను చుట్టుపక్కల గ్రామాల్లో పనిచేస్తూ ఉండేవాడిని. మరి అదే పనిలో స్కూల్కు ఆకర్షించడానికి పిల్లల్ని, తల్లిదండ్రులు కలవటం మీద గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ సువార్త మీటింగ్ పెట్టి తద్వారా తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వారికి నచ్చ చెప్పుకొని ఆ పిల్లలు ఆకర్షించి కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో కేవలం దారిద్ర్యంలో మరి ఎన్ని సౌకర్యాలు వాళ్ళకి అందుబాటు లేని ఎంతోమంది పిల్లలకి నేను ఎంతో సహాయకరంగా ప్రభు నన్ను వాడుకున్నారు. వారిని కొంతమంది డాక్టర్స్ అయితే, ఇంజనీర్స్ అయితే ఫారిన్ కంట్రీస్ పోవటానికి ఆస్కారమైంది. పెద్ద సంస్థలు స్థాపించడానికి వారు గొప్పవారుగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది, వారు డిఐజీలుగా కూడా వెళ్ళడానికి ఆస్కారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను ఈ ప్రాంతంలో వాడుకోవటం నేను ఎంతో సంతోషపడుతున్నాను. ప్రభువుకి కృతజ్ఞతలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అంకుల్. మీ బాల్యం ఎక్కడ? మీరు ఎక్కడ పుట్టారు? మీ బాల్య విశేషాలు, మీ తల్లిదండ్రులు, మీ పితరుల విషయాలు కొన్ని మీరు మాకు చెప్పగలరు? క్లుప్తంగా చెప్తాను. ఈ దొనకొండకు ఈ ఈశాన్య దిక్కులో ఉండేటటువంటి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల 15 కిలోమీటర్ల పైన బండి విరగండి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా పితరులు నివసించేవారు. 5 తరాల క్రితం చరిత్ర మా నాన్నగారు మాకు తెలుపుతూ వచ్చింది. దాన్ని బట్టి చిన్నప్పటి నుండి మాకెంతో మరి లోపల జ్ఞాపకంగా ఉంచుకోవటానికి మాకు వాళ్ళు వివరించిన విధానాన్ని బట్టి 5 తరాల క్రితం నుండి నేను పూర్తిగా మనకు కొంత అందుబాటులో నాకున్న సమాచారం, నాకు తెలిసిన విషయాలతో నేను మీ మధ్య కొన్ని ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. మా నాన్నగారికి ముందు 5 తరాలు, నా తరం, మా నాన్నగారు, మా నాన్నగారి నాన్నగారు, వాళ్ళ నాన్న అక్కడ ఒక 5 మంది పిల్లలు పుట్టిన ఒక కుటుంబంలో వాళ్ళు ముఖ్యంగా 2 దేవుడు వాళ్ళు అన్యులుగా ఉంటుండగా వాళ్ళకి ఆ దినాల్లో జుట్టుండే, మరి పెద్ద చదువులు కాదు. మిషనరీస్, ఫారిన్ మిషనరీస్, అమెరికన్ మిషనరీస్ వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని 2 మా నాయన వాళ్ళ మొత్తాలు వాళ్ళిద్దరు కవళ్ళు. ఆ కవళ్ళకి రాముడు, లక్ష్మణుడు అనే పేర్లు ఉండేవి. రామలక్ష్మణులకి జుట్టు కత్తిరించి వాళ్ళ సేవకులు చేయడానికి కొంత బైబిల్ జ్ఞానం వాళ్ళకి నేర్పించి, రాముడికి ఆ రకారం కాకుండా రూబేన్ అని, లక్ష్మణుడికి లోక అని, రాముడు రూబన్, లోకయ్య అనే బైబిల్ పేర్లతో వాళ్ళని ఈ చెరకు ఆసియా గుర్రమించి కట్టగినపాలెంలో రూబన్ పాస్టర్, అలాగే బండివెలుగు ప్రాంతంలో ఏమో మరి లోకయ్య పాస్టర్ ఇద్దరు పనిచేయటానికి వాళ్ళు గుర్రాల మీద ప్రక్క గ్రామాలకు వెళ్ళటానికి రావడానికి ఆస్కారం ఇచ్చి వాళ్ళని అలా ప్రోత్సహించిన మిషనరీలు. అతనిలోని పెంచుతూ తరం మా కుటుంబాల్లో ప్రారంభించారు. ఇది మీరు చెప్పేది ఏ సంవత్సరం? 1784 దగ్గర. ఈ మధ్య గుడిపాటి జాతి గారి కుమారుడు పొదిలి
అతను ఈ చరిత్రలన్నీ మన దగ్గర అంతా గుడిపాటి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు. కుమార్ తర్వాత వాడు కేరీ విలియం కేరీ. విలియం కేరీ నాకు చాలా సన్నిహితుడు. ఓకే. అతడు నేను కలిసి కవిత్వాలు పాటలు అన్ని పాడుకుంటూ తిరిగి సేవలో మేము కలిసి పనిచేసిన మా ఎవరి ప్రాయంలో కానీ కుదిళ్ళు ఉన్నప్పుడే చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. అతను ఇంట్రెస్ట్ అతనికి ఉండేటటువంటి మన మీద ఉండే ఆ ఇంట్రెస్ట్ని బట్టి ఈ ప్రాంతానికి అదే పనికి వచ్చి మ్యాగజైన్లు వాళ్ళ నాన్నగారికి 100 years నిండి 127 సంవత్సరాలు నిండిన దాన్ని ఆస్కారంగా తీసుకొని వాళ్ళు మన ఈ రోమన్ పాస్టర్ వాళ్ళు ఉదహరించారు. ఆయన ఒక సంచిక వదిలాడు. ఆ సంచికలో ఈ రోమన్ గారి పాస్టర్, లోకే పాస్టర్, ఈ ఏరియా పాస్టర్లు గారిని 5 తరాల క్రితం అతను చూపించడం, సంవత్సరాలు ఏ సంవత్సరాలు ఏ మిషనరీ దగ్గర పాస్టర్లు పనిచేసి వాళ్ళు చరిత్రంతా అతను సంవత్సరాలు దానిలో మన చిత్రపటాలు సేకరించి సాధ్యమైనంత ఆ తరగతి చెప్పాలంటే ఈ రెండవ తరం ఆ లోకయ్య పాస్టర్ కుమారుడు అహరోన్ గారు. అహరోన్ మోషేలని ఆయనకి 2 కుమారులు, 2 అమ్మాయిలు, మిరియమ్మ, మాణిక్యమ్మ. ఆ విధంగా వాళ్ళని చదువులు చేసి ఈ ఏరియాలోనే మాణిక్యమ్మ పెళ్లి చేసి ఆయన మరి ఈ కుటుంబాలన్నీ ఇక్కడెక్కడ ఎదిగే ఆ సమయంలో మా తల్లిదండ్రులు 3వ తరం అహరోన్ గారు, మా నాన్నగారు అహరోన్ గారు, అహరోన్ మోషేలు, ఈ లోకయ్య గారికి 2 కుమారులు. వాళ్ళిద్దరికి అహరోన్ గారి కుమారులు 2, మా నాన్నగారు, తర్వాత బెంజమిన్ గారు అని పెద్ద ఆయన ఇక్కడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉండిపోయాడు. మా నాన్నగారు క్రమేణా ఈ మిషన్ స్కూల్లో చదివి ఇక్కడ నుండి బాపట్ల ట్రైనింగ్ చదివి ఆ తర్వాత ఎస్ఎల్సీ ట్రైనింగ్ తీసుకొని ఆయా ప్రాంతాలకు ఉదయగిరి వరకు అట్లా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతూ ఇక్కడికి వచ్చాం. అప్పుడు నెల్లూరు జిల్లాలో ఇది కలిసిండేది. ఆ దినాల్లో ఆయన అంతగా స్కూల్స్కు రకరకాలుగా ట్రాన్స్ఫర్ అయిపోవటం, అన్ని ప్రాంతాలు కనిగిరి ఏరియాలో గురువాయిపేట, హనుమంతుడిపాడు, పెద్దపల్లి లేకపోతే స్కూల్స్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఆయన జీవితంలో చెప్పాలంటే లోకయ్య గారు ఎలా మొదట మాస్టర్ అయ్యారు. దేవుని కృప ఈ మాకు ఈ తరతరాలుగా అది ఆ దేవుని సారం కిందకి నదిలాగా ప్రవేశించడం నా దగ్గర కొంచెం బయటికి మరి ఆ నీరు వెదజల్లడం జరిగింది. ఇప్పుడు సువార్త వ్యాప్తానికి ప్రభువు నన్ను చేపట్టుకున్నాడు. నా జీవితానికి వచ్చేటప్పటికి మా నాన్నగారు హై స్కూల్ ఆయన నాన్నగారి పేరు, వారు ఏ ప్రాంతాల్లో పనిచేశారు? నాన్నగారు గురువాయిపేటలో అక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ని హైయర్ ఎలిమెంటరీ స్కూల్ చేసి హైయర్ ఎలిమెంటరీ స్కూల్ని తర్వాత మిడిల్ స్కూల్ చేసి మిడిల్ స్కూల్ తర్వాత హై స్కూల్ చేశాను. జిల్లా పరిషత్ చైర్మన్ ఆఫ్ ఎన్సీ రెడ్డి నేదురుమల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ నెల్లూరు. ఆయన పిలిచి ఆ స్కూల్ అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఆయన చెప్పిన తర్వాత దాన్ని హై స్కూల్ చేసి 10 ఏళ్ళు ఆ స్కూల్ ఎంతగానో గొప్ప చేశారు. ఆ ప్రాంతంలో హై స్కూల్ పోవాలంటే కనిగిరి వాళ్ళ ఈ 16-25 కిలోమీటర్ల పైన ఉంటుంది. అలాగే వాళ్ళకి కొంత సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మా నాన్నగారి తరం అక్కడ మా మదర్ కూడా టీచరే, వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నాకెప్పుడు ఈ 3 తరాలకు ఉన్నటువంటి నా జీవితం చెప్పాలంటే ఆయన గురువాయిపేటలో పనిచేసేటప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి ఇంజనీరింగ్ చదివేటటువంటి నాకు అసౌకర్యం ఏర్పడింది. మీరు అంటే ఎక్కడ చదివారు అంటే ఎక్కడ పుట్టారు? నేను రాజంపల్లిలో నాన్న ఎలిమెంటరీ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ నేను పుట్టడం జరిగింది. నా బర్త్ ప్లేస్ రాజంపల్లి. ఇయర్ అంకుల్? అది నవంబర్ 8వ తేదీ 1943లో నేను ప్రభు నన్ను మా తల్లిదండ్రులు అనుగ్రహించారు. మా తండ్రి నాకైతే
మరి మా అమ్మగారు ఇజ్రాయల్ అని పేరు పెట్టుకుంటూ మీరు ఎంతమందితో పుట్టు? నేను ఒక్కడే కుమారుడిని. నా పేరు ఇజ్రాయల్ వరప్రసాద్ అని మా నాన్నగారు పెట్టుకున్నారు. అమ్మగారు ఇజ్రాయల్ పెట్టి ఈ పేరుతో ప్రభువు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత నా హై స్కూల్ స్టడీస్ అంతా కనిగిరిలో ఎస్ఎఫ్సి వరకు చదివిన తర్వాత ఏసీ కాలేజీలో గుంటూరు పిఎస్సి చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రభువుని గురించిన జ్ఞానం అంతగా నాకు లేదు. ఒకవేళ వాళ్ళతో కలిసి సహకరించి పనిచేసిన. మీరు మీ చదువు ఎలా సాగింది? ఆ తర్వాత యువతలకు వచ్చి ఏసీ కాలేజ్ చదివి యువతలకు వచ్చిన తర్వాత గురవాజ్పేట చేయటం మా ఫాదర్ గురవాజ్పేట ట్రాన్స్ఫర్ అయిందండి. హై స్కూల్ వర్క్ చేసుకుని ఆయన హెడ్ మాస్టర్ పనిచేసేటప్పుడు నేను ఇంజనీరింగ్ పంపించాలని మా నాన్నగారికి ఆశ ఉంటుంది. నాకు కూడా అదే ధోరణిలో మెడ్రాస్లో కోడంబాకంలో ఐఐఈటి అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆ కాలేజీలో నేను ఇంజనీరింగ్ దాకా సంభవించింది. ఆ సమయంలో నాకు మంచి స్నేహితుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆ దినాలు అక్కడ చిన్న గాయకుడు కాలేజీ లెవెల్లో పాటలు పాడుకుంటూ, నేను కొంచెం మ్యూజిషియన్, నాకు కొంచెం ప్రభులతార షాహిబాజ్ అని కొంచెం డెవలప్డ్ బొంబాయిలో వాడేటటువంటి కవాలీలు పాడే ఆ ఇన్స్ట్రుమెంట్ వాడుకోవడానికి నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరం కలిసి, నేను మ్యూజిషియన్గా వాడు గాయకుడుగా ఇద్దరం కలిసి మెడ్రాస్లో కొన్ని కచేరీలు పాటికి మేము ఇద్దరం కలిసి అటెండ్ అవటం. ఆ ప్రేమలో మాకున్న సన్నిహిత్యం ఇద్దరం కలిసి ఒక గది తీసుకొని ఒకే గదిలో 3 ఏళ్ళు మేము ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. మా స్నేహం అలాగే అప్పటికి మొన్నవాడు చనిపోయినంత వరకు ఈ మధ్యకాలంలో నేను మధ్య సిక్కాయనని నన్ను చూడటానికి దొరకొండ వచ్చాడు. అదే పని మనవరాలు చెప్పిన దాన్ని బట్టి ఫోన్ చేస్తూ వాళ్ళ అమ్మని చూడటానికి నెల్లూరు వచ్చి ఆడండి ఇక్కడికి వచ్చేసి చూసి నా దగ్గర 2 గంటలు కట్టి ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీ స్నేహితులు, రూమ్మేట్. ఆయన ఒక బ్రాహ్మణ్. అటువంటి వ్యక్తి మరి మీతోటి కలిసి ఉన్నప్పుడు ఎటువంటి స్వభావం కలిగి ఉండేటువంటి వారు? ఈ కులభేదాలు ఇవి లేవు. ప్రత్యేకంగా నాలో ఉండే క్వాలిటీస్, లక్షణాలను చూసి క్రైస్తవునిగా ఒక నన్ను ఎక్కువ వాడు ఇజ్రాయల్ అని పిలవటం వాడికి ఆశ. అటు పిలవాలని అనిపిస్తుంది వాడికి. ఎక్కడన్నా రికార్డింగ్ ఇజ్రాయల్ అని కేకేస్తుంది వాడికి. ఆ పేరు మీద ఉండేటట్టు క్రైస్తవం మీద ఉండేటట్టు ఏదైనా వాడి గురుత్వం ఉంది, వాడు గౌరవించే అలవాటు ఉంది వాడికి. ఒకవేళ వర్ణభేదాలు ఉండేటటువంటి పెద్ద కులమైనటువంటి బ్రాహ్మణులైన నెల్లూరులో వాళ్ళ హరికథ కాలక్షేపం చేసేవాడు. ఆయన కుమారుడు శ్రీ పండితారాజ్యుల సామూహిక గారు, శకుంతలమ్మ గారు. ఇలాంటి వాడైనా వాడు నాతో ఎక్కువ ఈ క్రైస్తవ ఆర్జన నన్ను వాడు ప్రేమించడం ఎంత అన్నదమ్ములకు మించి మేము ఒకరు ఆ యొక్క సన్నిహితత్వం, ప్రేమ. తర్వాత మీరు రూమ్స్ లో కలిసి ఉన్నప్పుడు మీరిరువురు ఏ సంవత్సరం కలిసి ఉన్నారు? 1962లో ఇంజనీరింగ్ అయినా ఇద్దరం ఒకే బెంచ్ లో తోడైనా మేము క్లాస్ రూమ్. ఇంజనీరింగ్ లో ఏ గ్రూప్ అంటే? మేము ఇంజనీరింగ్ లో అప్రెంటిస్షిప్ 1 year చేసి తర్వాత సెక్షన్ ఏ ఇంజనీరింగ్, అది మెకానికల్ ఇంజనీరింగ్ లో ఇద్దరం ఒకే కోర్స్ తీసుకొని 2 ఏళ్ళు చదివాం. ఆ తర్వాత వాడికి సినిమాల్లో వాడికి రావడానికి ఆస్కారం జరిగింది. సినిమా వాళ్ళు మా రూమ్కి వచ్చి, మేము కూడా ఎక్కువ మంది ఈ సినీ ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్, మరి ఎక్కువ వీళ్ళతోనే మ్యూజిషియన్స్తో ఉండేది. నాకు ఘంటసాల గారి దగ్గరికి ఘంటసాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం రావటం ప్రదర్శించింది. ఆయన కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇచ్చేసి సత్యపల్స్ అనే పిక్చర్ ఆయన్ని ఆఖరి పిక్చర్ ఆయన దగ్గర నన్ను తీసుకొని పరిచయం చేసి బాలసుబ్రహ్మణ్యం ఆయన అదిరాజు నాయన అని పిలుస్తాడు చాలా గౌరవంగా ఘంటసాల గారు. అదిరాజు నాయన నీ స్నేహితుడే, ఇంకా నా తర్వాత మరి వాస్తవంగా దీన్ని నిలబడిపోవచ్చు. నాకు గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చింది, బాగలేదు.
అని ఎంతో చాలా సన్నిహితంగా మాట్లాడిన ఘంటసాల గారిని గుర్తు చేసుకుంటాం ఈ సమయంలో. ఆ తర్వాత 65 నుండి సతీ తులసి సినిమా స్టార్టింగ్ అప్పటి నుండి వాడు దాంట్లో బాగా ఘంటసాల గారితోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితోటి మధ్య ఉండేటువంటి సత్సంబంధం ఎలా ఉండేది? వాళ్ళిద్దరు చాలా గౌరవంగా మాట్లాడేవారు. ఘంటసాల గారు ఆయనకి విద్వేషాలు అలాంటివి లేవు. ఒక పైకి వస్తారని కానీ మరొకటి ఏదైనా అలాంటి చిన్న సంకుచిత స్వభావం ఆయన లేదు. ఇద్దరు బాగా దగ్గర నుంచి మనవాడంతా చాలా సన్నగా ఎక్కువ వాయిస్ అంతా మెచ్యూర్ కానీ వాయిస్ మెచ్యూర్ అయిన తర్వాత 2 ఏళ్ళు మేము యాత్ర పడ్డాం. మెచ్యూర్ అయిన తర్వాత పాటలు పాడుకుంటూ సినిమాలో రాణించాడు. నేను కూడా మ్యూజిషియన్గా గిటార్ తీసుకొని నిలబడిపోయే రోజుల్లో డిస్కంటిన్యూ చేసిన 1-2 సబ్జెక్టులు పోయి వాడిని వదిలేసి నేను మరి తిరిగి ఆంధ్రాకి వచ్చేయటం జరిగింది. వాడు అక్కడే నిలబడిపోయి అప్పుడప్పుడే దొరికినాయి కాబట్టి ఛాన్స్ మరి రామన్న కదా తర్వాత గోడ్స్ని మొదలు పెట్టేసి వాడు చక్కగా అందరి వాయిస్ అంతా మిమిక్రీ ఆర్టిస్ట్గా వాడు చాలా గొప్ప శ్రమపడి పని చేయగలిగిన బాగా ఆకర్షించేవాడు కనుక యాక్టర్లందరికీ వాడు మిమిక్రీ అని గురించి మొత్తం మీద వాడు పేరు సంపాదించి అక్కడే ఉండిపోయాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు వివాహం సంభవించింది 1966లో. మీరిద్దరు రూమ్మేట్స్ గా ఉన్నప్పుడు ఎవరు వంట చేసేవాళ్ళు? మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? వంట ఏర్పాటు మాకు లేదు కానీ హోటల్లో తినేవాళ్ళు ఇద్దరు. అక్కడ ఉండే ఆ ఏరియాలో ఆ రూమ్ ఆ ఏరియా ఏది? ఏ ఊరు అంకుల్? ఏ ఊరు? కోడంబకంలో అది బ్రాహ్మణులు ఉండే బజార్ అది. ఆ బజార్లో మేము ఉండేవాళ్ళం. అక్కడ హోటల్ ఏ హోటల్లో తినేవాళ్ళు? హోటల్స్ అక్కడ ఆ కోడంబకంలోనే ఓవర్ బ్రిడ్జ్ కింద 2-3 హోటల్ క్వాలిటీ హోటల్ అనేవి ఉన్నాయి. అక్కడ తినేవాళ్ళం. మధ్యాహ్నం ఎగ్మూరు వచ్చి ఎగ్మూరులో మా కాలేజ్ ఉండేది మాట. ఆ తర్వాత కోడంబాకం వచ్చేసాం. మాకు రూమ్ దగ్గరలోనే కోడంబాకంలో IIT సంస్థ ఉంది. దానిలో మేము చదువుతూ ఉండేవాళ్ళం. అప్పుడు మీరు తర్వాత ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు ఎక్కువగా బయటికి వెళ్ళడం, తిరగడం, ఆ రోజులు ఏమన్నా జ్ఞాపకం చేసుకొని కొన్ని విషయాలు ఉన్నటువంటి ఎక్కువ మాకు జిజ్ఞాస ఏంటంటే కొత్త పిక్చర్ వస్తే ఖచ్చితంగా మౌంట్ రోడ్కి వెళ్ళిపోయి దానికి అటెండ్ అవ్వడం చూసుకుంటారు. ఒకే సందర్భంలో ఒక సైకో అనే పిక్చర్ వచ్చింది. సైకో అంటే భయపడతారు కొంచెం, దాదాపు ఆడుకున్నాడు తప్ప కొంచెం చిన్న వయసు వాళ్ళు అయితే అదురుకుంటారు ఆ మ్యూజిక్ కంపోజింగ్ చాలా బాగుంది. దానికి ఇద్దరు టికెట్ కొనడానికి పోయాం. టికెట్ కొనడానికి పోయి ఇద్దరు నిలబడితే వాడికి అక్కడ టికెట్ ఇవ్వమన్నారు. వీడికి సరిగ్గా మీసాలు కూడా రాలేదు. నీకు 18 ఏళ్ళు ఉంటే కానీ అడగటంగాను నీకు టికెట్ ఇవ్వమన్నారు. నాకు ఇచ్చారు. వాడు అదే పనిగా కాలేజీకి ఫోన్ చేయించి వాడు డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని వాడికి 18 ఏళ్ళు నిండినట్టుగా కన్ఫర్మ్ చేసి టికెట్ తీసుకుని మేము లోపల. ఏ సంవత్సరం అసలు అది? 1965. ఓకే. ఆ తరువాత అతను పాటలు పాడేవాళ్ళు, మీరు పాటలు పాడేవాళ్ళు. మీరిద్దరు పాటలు పాడేటప్పుడు ఆయనలో మీరు ప్రత్యేకంగా గమనించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? మ్యూజికల్ గా నేను కొంచెం వాడికి కొన్ని బిట్స్ అందించేవాడిని. ఓకే. పిక్చర్ లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసుకున్నాడు. మయూర్ అనే పిక్చర్ లో నా బిట్స్ ను వాడు పెట్టుకున్నాడు. కొంతవరకు చిన్న చూపు అనేది ఏమనదు, కడుపుకొని పోయేటటువంటిది. ఆర్ట్ ఉన్న వీడు ఆర్టిస్ట్, ఆర్ట్ ఉన్నటువంటి మనుషులు అంటే అతను అలాగే గౌరవిస్తాడు. మేమైతే అలాగే పెద్దలు అటెండ్ అవడానికి పెడుతుండేవాడు. ఏదేమైనా నేను మ్యూజిక్ లో చేరబోయే టైంకి బయట ఇంటికి రావాల్సి వచ్చింది. కాలం అంతా విడిపోయినాం. అలాగే తర్వాత మీరిద్దరు సన్నిహిత్యంలో కచేరీలు చేశారా? వాడి కచేరీలు అటెండ్ అవటమే కానీ నేనంతగా పాటకుండి కాదు. ఎవరైనా నాకు పాట పాడానన్నట్టు వాడు వచ్చేవాడు. మనగాడు వేరేవాడు నాయనకి వచ్చేసి నీకు అంతగా పెరిగిందా అని కొత్త లోపడేవాడు. తర్వాత ఎప్పుడు కూడా లైవ్
లైవ్లీగా నవ్వించి నేను ఎంత ప్రేమ గలవాడు అంటాడు. మాకున్న సందర్భంలో ఒకే చాపంది చెప్పాలంటే ఇద్దరం పడుకునేవాడు. కూర్చొని నేను నిద్రపోతుంటే పైన పడి ఆ ముక్కు విసుకును, అది చేయను ఇది చేయను, ఏదేది చేయవచ్చు చిక్కలు పెడతావాను. నేను లేచి ఒకటి చెప్పలు పెట్టలాగాను. ఆడి కళ్ళ నీళ్ళు ఏడ్చుకుంటా పడుతూ మళ్ళా నేను నిద్రకుండా పడుకుంటే కొంత పడకుండా పడుకుంటే నా చాప చుట్టూ ప్రతిసారి తిరిగాడు. వాడు అడుగు మొట్టమొదటి కొడతారు, మళ్ళా పడకుండా పడుకుంటారు. అట్టని మొత్తం మీద నన్ను మళ్ళా వాడి వైపు తిప్పుకోవటానికి వాడు పడిన శ్రమ ఎంత అంతగా. అదే రిజర్వ్డ్ ఉండే వ్యక్తి కాదు, ప్రేమ అభిమానం గలవాడు. బాగా హాస్యాస్పదంగా ఉంటాడా, బాగా రిజర్వ్డ్ ఉంటాడా? మాటలన్నింటిలో లైవ్లీ నవ్వే ఎక్కువ హ్యూమర్ ఉంటది. కదిలిస్తాడు, నవ్విస్తాడు. ఎవడికి కూడా బాధపడి కేవలం మనం ఎక్కడన్నా దిగిపోయిన సమయం ఏమన్నా కూడా ఆలోచనలు వాళ్ళ మళ్ళీ తిరిగి ఇంప్రూవ్ చేసి కొంత పైకి తీసుకొస్తాడు. మీతో కాకుండా బయట ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా మెలిగేవాడు? అందరితో అలాగే ఉంటాడు, కానీ ఎక్కువగా మేమిద్దరం అన్నదమ్ములకు మించి అది స్నేహం కాదు, అదొక సహోదర తత్వం కాదు. మాలో అంతకు మించి లోతైన వాడు అక్కడ నుండి వాడు ఏదో పిక్చర్ ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు నాకు మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ చేసినా కూడా ఎందుకో ఒకసారి వాడికి కచేరీలు చేసుకుంటాం. 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది వాడికి, నేను కలవకపోవడం. ఒంగోలు వచ్చాడు, ఒంగోలు పాట కచేరీ జరుగుతుంది, నీకు వచ్చి కలవకపోవాలని. మా నాన్నగారికి కూడా బాగా వాడు తెలుసు. మా రూమ్కి వచ్చేవాడు మా నాన్నగారు, నెలకొకసారి వచ్చేవాడు మా నాన్నగారు. ఆ సమయంలో ఫ్రెండ్ వచ్చినాడు ఒంగోలు వెళ్ళినప్పుడు. అదొక పెద్ద ఇంట్లో ఉన్నాడు. ఉన్నప్పుడు నేను లోపలికి చెప్పుకుంటే ప్రసాద్ వచ్చినాడు. వాడు ఎందుకంటే కూడా బ్రహ్మాండ తొందర చేసి పిలిపించి అంత వాడు వేరే నాకు అంత వెయిట్ చేస్తాను రాకూడదు. చేసుకున్న అమ్మాయి కూడా మేము ఏ ఇంట్లో అయితే మేము ఆ గదిలో ఉన్న అమ్మాయి గది అటాచ్ రూమ్ ఉంది. ఆ గదిలో ఆంధ్రపత్రిక సబ్ ఎడిటర్ ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మాకు ఒక రూమ్ వాళ్ళు కేటాయించారు. అప్పుడు ఆ రూమ్ లో ఉన్నప్పుడు వాడు ఎంతగానో మేము కలిసి ఆ రూమ్ 2 ఏళ్ళు ఉన్నాం. తర్వాత 2 ఏళ్ళు కలిసినప్పుడు వాడిని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వస్తాను వెళ్ళిపోతారని నేను ఇంకా చదవను, నాకు సూట్ కావట్లేదు ఇంజనీరింగ్ అని. నేను వాడితో మాట్లాడితే వాడు ఎంత బాధపడేవాడు అంటే చాలా బాధపడ్డాడు. ఆ ఇంటి ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాడు చేసుకున్న మిస్సెస్ సావిత్రి అనే అమ్మాయి మేము చదివేటప్పుడు 12 ఏళ్ళ అమ్మాయి. అంతగా అప్పటి నుండి బాగా సుపరిచితమైన ఆమెతో ఉండటం వల్ల వాడి పెళ్లి జరగటం వల్ల మేము ఎప్పుడన్నా సెలవులు పోవాలంటే మాకు వెకేషన్ వస్తే మెడ్రాస్ వెకేషన్ లో వాడి ఇంటికి పోవడం. వాడు ఒకసారి వెళ్ళేటప్పుడు ఇద్దరం మా ఫ్యామిలీ పోయి చిన్నపిల్లలు నా 2 కుమారులు వాడితో అక్కడికి వెళ్ళింది. వాడు సింగపూర్ పోయి అన్నాడు. సింగపూర్ పోయండి, అరే నేను 2 వారాలకు వస్తాను, ఇల్లు గదిలోద్దు అక్కడే ఉండని, నిశ్చిందా పోవద్దు, నిన్ను గడవ నాకు కుదరదని 2 weeks లాక్ చేశాడు నన్ను అక్కడ ఇంట్లో. 15-20 రోజులు వాడి ఇంట్లో ఉండి వాడు వచ్చిన తర్వాత 4 రోజులు పంపించి అక్కడ సింగపూర్ నుండి నాకు రకరకాల పప్పుల బట్టలు రకరకాలు ఆ స్నేహితులు ఆ ప్రేమ అలాంటిది. అలా ఉండే రోజుల్లో నేను ఇంటికి వచ్చిన తర్వాత వాడు బాగుంది. ఇప్పుడు శైలజ తర్వాత అమ్మాయి ఇప్పుడు 9th చదువుతుంది చదివేటప్పుడు. ఆ తర్వాత జనరల్ ఒక గాయకురాలుగా. తర్వాత మీరు ఇద్దరు రూమ్ లో ఉండేటప్పుడు ఎక్కువగా మీ మధ్య వచ్చేటువంటి డిస్కషన్స్ ఏమై ఉంటుంది? డిస్కషన్స్ మా మధ్యలో వల్గర్ నేచర్ ఏది ఉండదు. ఏదైనా దేన్నైనా
జ్ఞానాత్మకంగా ఏదైనా మనకి ఉపయోగకరంగా విద్యాపరంగా వరకు మనకన్నా నాలెడ్జ్ ఇచ్చే సంగతులు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం తప్ప వాడికి అటువంటి తత్వంలో పెరగలేదు మాకు ముందు కూడా. నేను కూడా అలాగే చేయను. మేము చాలా మాకు ఉపయోగపడే అంశాలు మరి కుటుంబ విషయాలైతే అందరికీ వాడి కుటుంబ వ్యక్తులందరి గురించి నాకెంత తెలుసు, నా కుటుంబ వ్యక్తుల గురించి కూడా నాకిద్దరు అమ్మాయిలు అక్కజలేదు వాళ్ళ గురించి అంత కడిగిలో ఒక అమ్మాయి ఉండిపోయింది విత్తరాని, తర్వాత పెద్దాన్ని చనిపోయింది. ఈ కుటుంబం గురించి మాకు సముచితమైనటువంటి సరైన అవగాహన ఉండేది కానీ ఎక్కువ మేము బయట మాట్లాడుకుంటాం. మామూలుగా ఇతరులు అంటే సినిమాల గురించి, ఆడపిల్లల గురించి, కాలేజ్ లో సార్ వాళ్ళ గురించి అని సరదాగా మాట్లాడుకునే అంశాలు అవి ఎక్కువ మేము మాట్లాడుకోవటంలో ఎక్కువ ఎట్లయినా కానీ వాడు కొంచెం పాలిష్ నేచర్ అంతా అంత బాగుండేవాడు. వారి ఇష్టాలు ఎలా ఉండేవి? వాడు ఎక్కువ స్వీట్ తింటాడు. నేను ఒక సంవత్సరం హాస్టల్లో తింటూ ఉన్నా, రూమ్ లో ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చి కిటికీ మీద వెనక నిలబడతాడు. కానీ సినిమా టైం అయిపోతుంది, షోకి పోవాలంటాడు. ఏంది నాకు ఏంటి తెగ లాగుతున్నాను నేను, ఎప్పుడు చికెన్ లాగుతాను. ఏముంది పొద్దు పీక్తున్నదని కానీ మాంసం అలవాట్లేదు, లేదు మాంసాహారి కాదు. కాకపోతే ఫ్రెండ్ సర్కిల్ లో పడ్డప్పుడు ఒక అరసీసా లాగిస్తుంది పొట్ట నిండా మందు. నాకు లేదు. ఒక్కరోజు అరే ఈరోజు పండగ రప్పోదాం పురాణం పెట్టుకుని పోయేది. అంటే మధ్యకాలం వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతే ఇద్దరం కలిసి అప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు మామూలు గెస్ట్ హౌస్ పెట్టారు. ఆ మిస్సెస్ పిల్లలు వదిలేసి నేను పడుతున్నాను. నేను ఫ్రెండ్ సర్కిల్ వెళ్ళిపోయాను. ఆటోమేటిక్ గా హోటల్ సుదర్శన్ అవుతుంది చేసి ఆడ 10 కార్లు ఆటోమేటిక్ వచ్చేసి అంతా నెల్లూరు రెడ్లు, మైకాబాయిల్స్, ఓనర్స్ అంతా వాళ్ళు ఆ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి నన్ను పరిచయం చేశారు. సరే ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము అవన్నీ చికెన్ వచ్చేసి అవి టైప్ లో ఇంకొకడు మా ఫ్రెండ్స్ సర్కిల్ లో వచ్చినప్పుడు ఒకటి కొంచెం వాడికి ఎందుకు కొంచెం ఈగోయిజ్ ఏర్పడింది. ఏమీ చేసాడు నాకు. చేసి ఏళ్ళు మీ ఫ్రెండ్స్ అంతా నువ్వు దాకపోతే నాకు కొంచెం నన్ను ఛాలెంజ్ చేసి ఎంకరేజ్ చేసి కొంచెం తాపించాడు. ఈ లోపల తిన్న చికెన్ వాడు తయారు చేసే విధానంలో ఈ తాగిన అది ఇది కలిసి లోపల కలవరం చేసుకోండి. పరిగెత్తిపోయి బాత్రూంలో పోయి స్విమ్మింగ్ పూల్ లోనే ఆ టబ్ లోనే గందరగోళం చేస్తా ఉన్నాం. వీడికి అనుమానం వచ్చింది. అరే రాలేదు ప్రసాద్ ఎక్కిపోయాడు, ప్రసాద్ అని వచ్చేసరి బాత్రూమ్ చేస్తే తీవ్రతతో పడుతుంది. అంత ఉండే ఎఫెక్షన్ నా మీద ఉండేటటువంటి ప్రేమ గొప్పదాడు. చదువు చేసి గాడి జంతువులు ఏమైనా నాకు తెలిసి తాగలేదు కదా, నువ్వు ఎందుకు తాగా అలవాటు లేదు కదా. ముఖం చేసి గడిగి తీసుకెళ్ళి జోడికి లేకపోయిందంటే వాడని అంత వాడికి అలవాటు లేదు కదా, వాడు ఎందుకంటే భగవం చేయాలి. ఈ అంత న్యాచురల్ ప్రేమ అభిమానం నాకు సొంత నాకు సొంతగా పుట్టిన లేరు సోదరులు.